క్యూనిస్ ఆఫీస్కి మా కళాకారుల గోసలు చెప్పుకోవడానికి మా తీన్మార్ మల్లన్న ఆఫీస్కి రావడం జరిగింది. మా బాధ ఏంటంటే ఒకటే, మేము పేదరికంలో పుట్టినాం, మేము కాయ కష్టాలు చేసే వాళ్ళ కడుపులో పుట్టినాం. మాకు మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు కాయ కష్టం చేసి మమ్మలను 10, 12 ఒక డిగ్రీ వరకు చదివించారు. కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, మన జీవితాలు మారుతాయి అని చెప్పి మా బతుకులు అన్నిటినీ రోడ్డు మీద పడేసిండు. 2001లో కాలు గజ్జ కట్టుకొని గద్దరన్న వెంట ఎన్నో కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసిన కళాకారులు వీళ్ళంతా. ఈరోజు ఈ యొక్క ఆవేదన ఏంటంటే 2001 నుంచోని 2014 వరకు మా మాట ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నువ్వేమో వచ్చి ఇక్కడ ఎవరికి ఏ సాయం చేయలే, ఏ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టలే. ఎవడో ముక్కు ముఖం తెలవనోనికి, పాట పాడరానికి, సాగి రానోనికి, డప్పు కొట్టరానోనికి జాబ్ ఇచ్చి ఇవాళ వాళ్ళను కార్లలో తిరిగే స్థాయిలో మీరు ఉంచారు. ఇది ఏందే అని ప్రశ్నించడానికి వచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కళాకారుల ద్వారానే. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 1200 మంది అమరులు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిళ్ళు. ఏ ఒక్క అమరవీరుని కుటుంబానికి నువ్వు ఎమ్మెల్యే పదవి ఇచ్చినావు చెప్పని అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇందుకా? మీరు మేడలు మిద్దెలు కట్టుకోవడానికి నేను అడుగుతున్నా క్యూనిస్ ఆఫీస్ ద్వారా. సార్ నేను ఒక్కటే చెప్తున్నా, మా రేవంత్ అన్న వచ్చిండు, మా రేవంత్ అన్న మా కళాకారులకు న్యాయం చేస్తాడు అన్న ధైర్యంతో, పట్టుదలతో ఈరోజు ఆఫీస్కి వచ్చినాం. నువ్వు మాకు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది మా ఆట, మా పాట, మా మాట ద్వారా. తెలంగాణ రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసిన ఏ ఒక్క నాయకుడు ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా చెప్పండి మీరు? మా కళాకారులు ఆకలి బాధ తట్టుకొని అవమానాలు పడి మా ఆడపిల్లలు మాతోని నెలల తరబడి వాళ్ళ భార్య పిల్లల్ని, భర్తలను వదిలిపెట్టి, బిడ్డలను వదిలిపెట్టి, అమ్మనాన్నను వదిలిపెట్టి, అత్తమామలను వదిలిపెట్టి మాతో పాటు నెలల రోజులుగా మాతోని మా సొంత ఆడబిడ్డల్లాగా వచ్చి మా పక్కన పడుకున్నారు. మాతోని ధైర్యంతో ఉన్నారు. మేము పెట్టింది తిన్నారు, అవమానాలు పడ్డారు, బాధలు పడ్డారు. అయినా కూడా మా ఆడపిల్లలను చూస్తే మీకు కనీసం కనికరం కూడా కలగట్లేదు. ఈరోజు క్యూనిస్ ఆఫీస్ ద్వారా మేము మా తీన్మార్ మల్లన్న మాకు న్యాయం చేస్తాడు. మా తీన్మార్ మల్లన్న ప్రజల మనిషి అన్న ఎప్పుడు పదవికి ఆశపడలే. ఈరోజు మల్లన్న పదవికి ఆశపడి ఉంటే ఇలా మా అన్న మా పేదల కష్టాలు చూసి, బాధలు చూసి వాళ్ళ కోసం ఈ ఆఫీస్ తయారు చేసిండు. వాళ్ళకు న్యాయం చేయడం కోసం ఆఫీస్ తయారు చేసిండు. కాబట్టి ఈ క్యూనిస్ ఆఫీస్ ద్వారా మా రేవంత్ అన్న మాకు ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా కళాకారులందరికీ పేరు పేరున. నా పేరు మట్టెడ కవిత. నేను హన్మకొండ జిల్లా నుంచి రావడం జరిగింది.